భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగం. అర్జునుని ప్రశ్నతో 3వ అధ్యాయం మొదలవుతుంది. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని ఈ విధంగా అడుగుతున్నాడు. కేశవ, మీరు జ్ఞానం కర్మ కంటే శ్రేష్టమైనది భావిస్తే ఘోరమైన ఈ కర్మను నన్ను ఎందుకు చేయమంటున్నావు? ఈ మాటలు పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నాయి. అవి నా బుద్ధిని గందరగోళానికి గురి చేస్తున్నాయి. కాబట్టి దయచేసి నాకు ఒక స్పష్టమైన మార్గం చూపించండి. దానివల్ల నాకు శ్రేయస్సు కలుగుతుంది. శ్రీ భగవాను వాచ. భగవానుడు అర్జునుతో ఈ విధంగా చెప్తున్నాడు. ఈ లోకంలో నేను చెప్పిన 2 మార్గాలున్నాయి. సాంఖ్యులు జ్ఞానయోగం ద్వారా మోక్షం పొందుతారు, యోగులు కర్మయోగం ద్వారా మోక్షం పొందుతారు. కర్మలను చేయకుండా ఉండడం వల్ల మానవుడు నిష్కర్మతను అంటే కర్మ నుండి విముక్తిని పొందడు. అలాగే కేవలం సన్యాసం చేసే మాత్రాన కర్మ ఫలితం మోక్షాన్ని పొందలేడు. ఎవరు కూడా క్షణం పాటు కూడా కర్మ చేయకుండా ఉండలేరు. ఎందుకంటే ప్రకృతి గుణాల ప్రకారం ప్రతి ఒక్కరూ ఏదో ఒక కర్మ చేయడానికి బలవంతంగా ప్రేరేపించబడతారు. ఎవరు ఇంద్రియాలను కట్టడి చేసి మనసుతో ఇంద్రియ భోగాలను ఆలోచిస్తారో వారు విమూఢాత్ములుగా మరియు కపటులుగా పిలువబడతారు. కానీ ఓ అర్జున, ఎవరు ఇంద్రియాలను నియంత్రించి కర్మేంద్రియాలను ఉపయోగించి కర్మను నిరంతరంగా ఆచరిస్తారో వారు ఆసక్తి లేకుండా కర్మాచరణ ద్వారా శ్రేష్ఠులవుతారు. నీ నియమిత కర్మలను నిర్వర్తించు. కర్మలు చేయకపోవడం కంటే కర్మలను చేయటం ఉత్తమమైనది. కర్మలను చేయకపోతే నీ శరీర యాత్ర కూడా జరగదు. యజ్ఞం కోసం చేయబడిన కర్మ తప్ప ఈ లోకంలో ప్రతి కర్మ బంధానికి దారితీస్తుంది. కాబట్టి ఓ కౌంతేయ, నిస్వార్థంగా ఆ యజ్ఞం కోసం కర్మ చేయి. ప్రజాపతి బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించినప్పుడు యజ్ఞం కూడా సృష్టించాడు. ఈ యజ్ఞం చేయండి, మీ ఇష్టాలు నెరవేరుతాయి అని ప్రజలకు చెప్పాడు. దేవతలు మీ యజ్ఞాల ద్వారా సంతృప్తిని పొందుతారు. దేవతలు సంతృప్తి చెందితే మీకు సమృద్ధి కలుగుతుంది. యజ్ఞం చేయడం ద్వారా దేవతలు మీకు ఇష్టమైన భోగాలను ఇస్తారు. కానీ వాటిని దేవతలకు ఇవ్వకుండా కేవలం స్వార్థపరుడై అనుభవించేవారు దొంగలు. యజ్ఞశిష్టాన్ని భుజించేవారు సర్వ పాపాల నుండి విముక్తి పొందుతారు. యజ్ఞం చేయకుండా భౌతిక ఆనందాలను పొందిన వారు పాపులు. అన్నం ద్వారా ప్రాణులు జీవిస్తారు. పర్జన్యం ద్వారా అన్నం లభిస్తుంది. యజ్ఞం ద్వారా పర్జన్యం ఉత్పన్నమవుతుంది. యజ్ఞం కర్మ నుండి ఉత్పన్నం అవుతుంది. కర్మ బ్రహ్మ నుండి ఉద్భవించింది. బ్రహ్మ అక్షరం నుండి ఉద్భవించింది. కాబట్టి యజ్ఞం యొక్క సారాంశం బ్రహ్మలో స్థిరపడింది. ఈ విధంగా యజ్ఞచక్రం ప్రకారంగానే ఆచరించని వ్యక్తి ఇంద్రియాల్లో ఆనందాన్ని పొందుతూ తన జీవితాన్ని వ్యర్థంగా గడుపుతున్నాడు. ఈ విధంగా యజ్ఞచక్రం ప్రకారంగా ఆచరించని వ్యక్తి ఇంద్రియాల్లో ఆనందాన్ని పొందుతూ తన జీవితాన్ని వ్యర్థంగా గడుపుతున్నాడు. కానీ ఆత్మజ్ఞానంలో స్థిరంగా ఉండేవారు, తన ఆత్మలోనే ఆనందపడేవారు, ఆత్మతోనే తృప్తి పొందేవారు, అతనికి ఏ విధమైన కర్తవ్యం ఉండదు. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, అటువంటి వ్యక్తి కృతకర్మ అంటే పనులు చేసినా పొందవలసినది ఏమీ లేదు, పని చేయకున్నా అచిత్త కర్మ చేసినా కోల్పోవలసిన అవసరం ఏమీ లేదు. అతను ఏ జీవి మీద కూడా ఆధారపడడు. కాబట్టి ఎల్లప్పుడూ ఆసక్తి లేకుండా నీ కర్తవ్యాలను నిర్వర్తించు. కర్మలను ఆసక్తి లేకుండా ఆచరించేవాడు పరమపదాన్ని పొందుతాడు. కర్మ ద్వారా జనకుడు వంటి రాజర్షులు మోక్షాన్ని పొందారు. కాబట్టి ఈ లోకంలో ప్రజలు మేలు కోసం కర్మ చేయాలి. ప్రజలు ఒక శ్రేష్ఠుడి ప్రవర్తనను అనుసరిస్తారు. అతను ఎలా ప్రవర్తిస్తే ఇతరులు కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు. హే పార్థ, ఈ 3 లోకాల్లో నాకు చేయవలసిన ఏ విధమైన కర్తవ్యము కూడా లేదు. అయినా నేను నిరంతర కర్మ చేస్తున్నాను. ఒకవేళ నేను కర్మ చేయకపోతే అందరూ మనుషులు నా మార్గాన్ని అనుసరిస్తారు. మనుషులు కూడా నాతో పాటుగా కర్మల్ని చేయకూడదనుకుంటారు. అలా నేను కర్మలను చేయకుండా ఉంటే ఈ లోకాలు నశిస్తాయి. ప్రజలు కూడా ధర్మం లేకుండా పోతారు. అప్పుడు నా నుండి సంకర కులాల కలయిక సంభవిస్తుంది. ప్రజలు నాశనం అవుతారు. అజ్ఞానులు కూడా తమ కర్తవ్యాలను నిర్వహించవలసిందే. కాబట్టి సత్వగుణం కలిగిన జ్ఞానులు కూడా ప్రజల శ్రేయస్సు కోసం కర్తవ్యాలను నిరంతరం చేయవలసిందే. అజ్ఞానులు కర్మలు చేసే సమయంలో వారి బుద్ధిని కలవరపరచకూడదు. కానీ విద్యావంతులు వారి కర్మలో నిమగ్నం చేసి వారికి శ్రేష్ఠ మార్గం చూపాలి. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ప్రకృతి స్వభావం వల్ల కర్మలు చేయబడుతున్నాయి.
కానీ అజ్ఞానవంతుడు నేను చేస్తున్నాను అని భావిస్తున్నాడు. ఓ అర్జున, తత్వజ్ఞాని ప్రకృతి గుణాల విభాగాన్ని గ్రహించి గుణాలు గుణాలపై క్రియాశీలంగా ఉన్నాయి అని తెలుసుకొని వాటిలో ఆసక్తి చూపడు. ప్రకృతి గుణాల భ్రమలో ఉండే వ్యక్తులు ఆ గుణాలతో పాటు కర్మలు చేస్తారు. కానీ తత్వజ్ఞాని వారికి అర్థం కాని విషయాలను అనుసరించేలా చేయకూడదు. నీ చిత్తాన్ని నాకిచ్చి నీ అన్ని కర్మలను సమర్పించి ఆశలు లేకుండా, నేను అనే భావన లేకుండా, భయం లేకుండా యుద్ధం చేయము. నా ఈ బోధను నమ్మి శ్రద్ధతో అసూయ లేకుండా అనుసరించే వ్యక్తులు కర్మబంధాల నుండి విముక్తులు అవుతారు. నా ఈ బోధనను నిర్లక్ష్యం చేసే అసూయతో ఉన్న అజ్ఞానం కలిగి ఉన్న వ్యక్తులు వారి జ్ఞానాన్ని కోల్పోయిన వారు మరియు నాశనమవుతారు. జ్ఞానవంతుడు కూడా తన స్వభావం ప్రకారం ప్రవర్తిస్తాడు. భూతాలు తమ స్వభావానికి అనుగుణంగా ప్రవర్తిస్తాయి. నిగ్రహం వలన ఎటువంటి ప్రయోజనం లేదు. ప్రతి ఇంద్రియానికి అనుగుణంగా రాగము మరియు ద్వేషం ఉన్నాయి. అవి దేహదారిని సంకుచితం చేయకుండా అవి మనసు మీద ప్రభావాన్ని కలిగించకూడదు. స్వధర్మంలో మరణించడం ఉత్తమం, పరధర్మాన్ని అనుసరించడం ప్రమాదకరం. తన ధర్మాన్ని నిర్వర్తించడం తప్పుదారుల్లో నడిచిన ఇతరుల ధర్మాన్ని అనుసరించడం కన్నా ఉత్తమం. అర్జునువాచ, అర్జునుడు అడిగాడు, ఓ కృష్ణ, ఏ కారణం చేత ఈ మనిషి తన ఇష్టము లేకున్నా పాపానికి నిర్బంధితుడు అవుతున్నాడు? శ్రీకృష్ణుడు సమాధానమిస్తూ, రజోగుణం నుండి ఉద్భవించింది ఈ కామము మరియు క్రోధము. ఇది మహాపాపము మరియు దుర్మార్గమైనది. ఇది మీ శత్రువు అని పరిగణించు. అయితే అగ్ని ధూమముచే అంటే పొగచే కప్పబడిందో, అద్దము దుమ్ముతో కప్పబడిందో, గర్భము చర్మముచే ఆవరించబడ్డాయో, అదేవిధంగా ఈ కామము వల్ల జ్ఞానము కప్పబడింది. ఏ కౌంతేయ, ఈ జ్ఞానమును ఈ కామము అనే నిత్య శత్రువు దుష్పూరితమైన అగ్నితో కూడి ఆవృతం చేస్తుంది. ఇంద్రియములు, మనసు, బుద్ధి ఈ కామమునకు నివాస స్థానములు. ఈ కామము మనోబుద్ధీంద్రియము ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేయును. కాబట్టి ఓ అర్జున, మొదట ఇంద్రియములను వశపరుచుకొనుము, పిదప జ్ఞాన విజ్ఞానములను నశించుజేయనట్టి మహాపాపి అయిన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తుల నుండి రూపుమాపుము. ఇంద్రియాలు ఈ లోకంలో ఉన్న విషయాల కంటే ఉన్నతమైనది. మనసు ఇంద్రియాల కంటే ఉన్నతమైనది. బుద్ధి మనసు కంటే ఉన్నతమైనది. మరియు ఆత్మ బుద్ధి కంటే ఉన్నతమైనది. కాబట్టి జ్ఞానంతో మానవుని బుద్ధిని అధిగమించి పరమాత్మ స్వరూపాన్ని గ్రహించి అహంకారాన్ని అధిగమించి రాగము ద్వేషాన్ని జయించు. హరి ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీత సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయ. హరి ఓం.